Saurabh from Maharashtra, he's a orthopedic AMP in Joy. Shravan Kumar, he's an emergency physician from Joy Tapur. Karthik, pulmonology DNB. Satyanarayan Murthy is a spine surgeon. T20 మ్యాచ్ జెర్సీ లాంచు అదే విధంగా లోగో లాంచు అందరు పెద్దల సమక్షంలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది 8 టీమ్స్ పాల్గొంటాయి. ఒక వరుసగా మనకి ఫెస్టివల్ మామూలు May 24 నుంచి June 2 వరకు నడుస్తూ ఉంటాయి. ఈవినింగ్ టైంలో నడుస్తూ ఉంటాయి. దీని యొక్క మెయిన్ ఏంటంటే డాక్టర్స్కి అసలు ఎవరు కూడా చాలామంది వాళ్ళ హెల్త్ని పణంగా పెట్టి మిగతా వాళ్ళ హెల్త్ బాగు చేద్దామని చూస్తూ ఉంటారు. ఈ కరోనా వచ్చిన తర్వాత ఎంతమంది డాక్టర్స్ ప్రాణాలు కోల్పోయారో కూడా మీ అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లేదు. సో డాక్టర్స్లో హెల్త్ అవేర్నెస్, మీరు హెల్త్ గురించి చెప్పడం కాదు, ఫస్ట్ మీ హెల్త్ గురించి బాగా చూసుకోండి. ఈ హెల్త్ మీరు బాగా చూసుకుంటే మీరు సమాజానికి హెల్దీ దీన్ని మీరు ప్రమోట్ చేయగలరని చెప్పేసి వేరియస్ హాస్పిటల్ డాక్టర్స్తో మాట్లాడడం జరిగింది. అంటే చాలామంది మనకు ఎట్లా ఉంటుందంటే చిన్నప్పుడు బాగా క్రికెట్ ఆడిన డాక్టర్స్ చాలామంది ఉంటారు, కానీ ఆ ప్రొఫెషన్లో పడిపోయి తర్వాత క్రికెట్ ఆడలేక వాళ్ళు అంటే కొంత అసంతృప్తి అనేది ఉంటుంది డాక్టర్స్ అందరికీ కూడా. ఎందుకంటే ఆ ప్రొఫెషన్లో సక్సీడ్ అవ్వాలంటే గేమ్ని పక్కన పెట్టాల్సి వస్తుంది. కానీ మాకేంటంటే ఇప్పుడు ఈ స్టేజ్లో అంటే నేను 50+ అలా మిగతా వాళ్ళందరూ కూడా 35 వరకు కూడా డాక్టర్స్ సెటిల్ అవ్వడం అనేది జరగదు అనమాట. 35 తర్వాత మేము గేమ్స్ మీద ఫోకస్ చేసి ఇప్పుడు దసరా రామరెడ్డి గారు చెప్పినట్టుగా మా ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో మాకు ఈ ఆపర్చునిటీ బాగా దొరికింది. అప్పటి నుంచి మళ్ళీ అందరూ కూడా కొంచెం హెల్త్ మీదను గేమ్స్ మీద ఫోకస్ చేయడం జరుగుతూ ఉంది. లీగ్ హైదరాబాద్ సీజన్ 1 ఇంతకుముందు మేము DPCL 2022 ఆక్షన్స్ ద్వారా దేశం మొత్తమైనటువంటి డాక్టర్ క్రికెటర్స్ని ఇన్వైట్ చేసి హైదరాబాద్లో ఒక మంచి సీజన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాని తర్వాత డాక్టర్స్ T20 విశాఖ 2022 వైజాగ్లో ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి డాక్టర్స్ టీమ్స్ని ఇన్వైట్ చేసి ప్రతి జిల్లాలకి తిరిగి అక్కడ ఉన్నటువంటి టీమ్స్ని ఎంకరేజ్ చేసి వైజాగ్లో ఒక మంచి టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఆ 2 టోర్నమెంట్లు కూడా మేము కరోనా తర్వాత ఈ డాక్టర్స్ అందరికీ కూడా ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో తర్వాత మేము అనుకునేది ఏంటంటే అది అక్కడితో ఆగిపోకూడదు, మొత్తం అందరికీ కూడా ఒక ఇన్స్పైర్ అవ్వాలి. డాక్టర్స్ అంత బిజీగా ఉన్నటువంటి డాక్టర్స్ క్రికెట్ ఆడుతున్నారు, స్పోర్ట్స్లో ఇంకా వేరే స్పోర్ట్స్ ఆడుతున్నారు, తర్వాత అలాగే డాన్స్ కానీ యోగా కానీ ఇటన్నిటిలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో అంత బిజీగా ఉండే డాక్టర్సే వీటిలో పార్టిసిపేట్ చేసినప్పుడు వై నాట్ కామన్ మ్యాన్? సో కామన్ మ్యాన్ కూడా బాగా ఎక్కువ స్పోర్ట్స్ పట్ల అవగాహన కలగాలి, అలాగే స్పోర్ట్స్ మరింత మంది చేరువ కావాలనే ఉద్దేశంతో డాక్టర్స్ ద్వారా ఈ టోర్నమెంట్స్ని ముందుకు తీసుకెళ్ళాలని మేము అనుకుంటున్నాం దేశంలో. సో ఈ సంవత్సరం నుంచి కూడా ప్రతి సంవత్సరం మేము ఒక 5 లీగ్స్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాము. డాక్టర్స్ T20 హైదరాబాద్, డాక్టర్స్ T20 విశాఖ, డాక్టర్స్ T20 ముంబై కప్ అండ్ డాక్టర్స్ T20 ఇండియా కప్. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఒక 24 టీమ్స్ ఇన్వైట్ చేస్తున్నాం. దాదాపు 400 మంది డాక్టర్ క్రికెటర్స్ ఇక్కడ హైదరాబాద్ అండ్ వైజాగ్ వేదికగా ఆడబోతున్నారు. అంటే ఈ సంవత్సరం మేము దగ్గరగా 1000 మంది డాక్టర్స్ అలాగే 400 మంది హాస్పిటల్స్కి రీచ్ అయ్యే విధంగా ఈ టోర్నమెంట్ తీసుకెళ్ళి ప్రపంచంలోనే ఎవరు చేయలేని విధంగా మా DPCL మేనేజ్మెంట్ డాక్టర్ TDR రెడ్డి గారిని, నేను కానీ, అనిల్ పెండెలా, అలాగే నా వైఫ్ అంజలి, అలాగే మిగతా డాక్టర్స్, మిగతా ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ, అలాగే ఇండియన్ డెంటల్ అసోసియేషన్, అలాగే ఇంకొన్ని అసోసియేషన్ కూడా కలుపుకొని ఈ దేశం మొత్తంలో కూడా ఇదొక ప్రపంచం క్రియేట్ అవ్వాలి, స్పోర్ట్స్ అనేది ప్రమోట్ అవ్వాలి, స్పోర్ట్స్ హెల్త్ వెల్నెస్ అనేది అందరికీ చేరువవ్వాలి, అలాగే డాక్టర్స్ ద్వారా చేరువాలని మన కోరికతోటి. సో కోవిడ్ తర్వాత ఒక ట్రిబ్యూట్ లాగా మేము అప్పుడు కంటిన్యూ చేస్తున్నాము. సో ఆఫ్టర్ స్మాల్ గ్యాప్ నౌ వీఆర్ కమింగ్ అప్ విత్ సీజన్ 1 అండి హైదరాబాద్లో. సో ఇలాంటి టోర్నమెంట్స్ మేము మరిన్ని కండక్ట్ చేయాలనుకుంటున్నాము విశాఖపట్నంలో, హైదరాబాద్లో, ముంబైలో. అండ్ వీఆర్ ఆల్సో ప్లానింగ్ టు కండక్ట్ మోర్ టోర్నమెంట్స్ లైక్ DT20 ఇండియా కప్ అండ్ ఇంటర్నేషనల్ కప్ అండి. ఇంటర్నేషనల్ కప్ వచ్చేసి మలేషియా, సింగపూర్, USA, దుబాయ్ ఇట్లాంటి అదర్ కంట్రీస్లో ప్లాన్ చేస్తున్నాము. సో డాక్టర్స్ అంటే వైద్యో నారాయణ హరి అన్నారు, వాళ్ళు ప్రత్యక్ష దైవాలు కాబట్టి వాళ్ళు చెప్తే ఏదైనా వింటాం మనము. సో వాళ్ళని మనము ఫ్రంట్ పెట్టి ఇలాంటి కండక్ట్ చేస్తే పీపుల్ కూడా, నార్మల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, సో దే విల్ ఆల్సో రియలైజ్ హెల్త్కి ఏంటి అంత ఇంపార్టెన్స్ అనే దాన్ని మెయిన్ కాన్సెప్ట్ తీసుకుని మేము ఇది చేసాము. ఓన్లీ టు ప్రమోట్ స్పోర్ట్స్, హెల్త్ అండ్ వెల్నెస్ అండి. ఈ డాక్టర్స్ ఒక్కటే కాకుండా మేము ఫర్దర్గా ప్లాన్ చేస్తున్నాము ఇంకా CS, రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ, లాయర్స్కి, IAS ఆఫీసర్స్కి, IPS ఆఫీసర్స్ కూడా మేము కండక్ట్ చేయాలని అనుకుంటున్నాము. సో ఆల్రెడీ ఈ వర్క్ అంతా ప్రాసెస్లో ఉంది. మీ ముందుకు మరిన్ని టోర్నమెంట్స్తో మేము ముందుకు వస్తాము. సో మాకు ఎల్లప్పుడూ మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.